హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంజే స్పాట్. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు మా మమ్మీ కాకరకాయ కూర వండుతుంది. సో ఈ కాకరకాయ కూర చాలా బాగా వండుతుంది. మా మమ్మీ ఫ్రై చేస్తుంది. సో ఎలా చేస్తుంది ఏంటి అనేది మీకు ఈ వ్లాగ్లో చూపిస్తాను. సో ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుంది. కాకరకాయ కూర చాలా మంచిది హెల్త్కి అయితే. సో ఇప్పుడు ఈ వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఇవి మామూలు మనం తినే కాకరకాయలు. ఈ పావు కిలో కాకరకాయలు తీసి పొట్టు తీసి కడిగి సన్నమిగా కోసుకోవాలి. ఇట్లా ఉప్పు పసుపు కడిగి కోసుకొని ఒక ప్లేట్లో ఆరేసుకున్నా. ఇక పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, టమాటా వేయాలి. ఇక నేను మళ్ళీ చూపించుతా వేంపేటప్పుడు. ఫ్రెండ్స్, ఇవి నార్మల్ కాకరకాయలే, బోడ కాకరకాయలు రావు. నార్మల్ కాకరకాయలు తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకుంది. కర్రీ వండడానికి టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు కోసుకొని పెట్టుకుంది ఫ్రెండ్స్. ఇక ఇప్పుడు ఎలా వండుతుంది ఏంటి అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. ముందుగా అయితే నువ్వులు కొన్ని వేయించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి నువ్వులు ఎంత చక్కగా వేగుతున్నాయో. నువ్వులు వేయించుకొని దంచుకోవాలి కాకరకాయలకు. ఇటు పెట్టు వేంపడానికి, కాకరకాయ వేంపడానికి 2 పావుల నూనె కాగినాక కాకరకాయలు వేంపుకోవాలి. ఇట్లా చేదు రావు వేంపుకొని వండుకుంటే మనం. చాలా మంది కాకరకాయలు చేదుగా ఉంటాయి అనుకుంటారు కదా ఫ్రెండ్స్. సో చేదు రాకుండా ఉండాలి అంటే ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అప్పుడు చేదు అనేది వెళ్ళిపోతుంది కాకరకాయలు. మధ్య మధ్యలో కలపాలి మాడకుండా. కాకరకాయలు గోలే వరకు కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్. ఎర్రగానే తీసేసేయాలి. ఇవి మిగిలిపోయినాయి, మళ్ళీ ఒకసారి వేసుకున్నాం. మళ్ళీ టైం పడుతుంది ఇక అవి వేయడానికి. ఇవాళ అయితే వర్షం పడుతుంది, కాకరకాయ కూర వేంపుతున్నాం ఇవాళ. మీకు ఇష్టమైతే లైక్ చేయండి మా ఛానల్ని. కాకరకాయలు అయితే చాలా చక్కగా ఫ్రై అయ్యాయి ఫ్రెండ్స్. ఉల్లిగడ్డ గోలినాక పచ్చిమిర్చి వేయాలి. ఇది గోలినాక పచ్చిమిర్చి, ఎల్లిపాయ కూడా వేయాలి, దంచాలి. దంచిన ఎల్లిపాయ వేసుకోవాలి. దంచుతున్నా ఇప్పుడే. అక్కలు ముక్కలు దంచి కొంచెం ఒక్కలు ముక్కలు దంచి కొంచెం వేసేసేయాలి.
టమాటా. టమాటా మెత్తగా ఉడకాలి. ఉడికిన తర్వాత నేను మళ్ళీ చూపించుతా. టమాటా మెత్తగా ఉడికిన తర్వాత ఉన్నది వేసుకోవాలి. ఇలా మళ్ళీ కలుపుకోవాలి. తర్వాత కారం వేసుకోవాలి తగినంత, ఒక 2 చెంచాలు. తగినంత. నువ్వులు దంచి పెట్టినవి ఇట్లా వేసుకోవాలి, బాగుంటుంది. నువ్వుల పొడి మళ్ళీ కలుపుకోవాలి. మనకు చేదు ఉండదు, ఏముండదు, బాగుంటుంది అన్నట్టు ఇట్లా మనం కర్రీ వేసుకుంటే. కొందరు కాకరకాయ తినరు, చేదు చేదు అని. ఇట్లా చేసుకొని చూడండి ఒకసారి, బాగుంటుందండి. కొంచెం ధనియాల పౌడర్ చల్లాలి, 1 స్పూన్ అంతే. ఇక ఈ కర్రీ నచ్చినట్టయితే మీరు కూడా చేసుకోండి. మాకు మళ్ళీ లైక్ కొట్టండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.